కామ్రేడ్ పెంచలయ్య హత్యతో నెల్లూరు రగిలిపోతుంది. ఇక హత్యకు కుట్ర చేసిన లేడీ డాన్ కామాక్షిలు ధ్వంసం చేశారు. కామాక్షి ఇంటితో సహా నిందితుడు జేమ్స్ మరికొందరు ఇళ్లను కూడా ధ్వంసం చేశారు. ఇక గుంపుగా వెళ్లి సిపిఎం కార్యకర్తలైతే నిందితుల ఇళ్లను కూల్చివేశారు. ఇక ప్రస్తుతం సిపిఎం నేత పెంచలయ్య హత్యకు నిరసనగా కొనసాగుతుందైతే బంద్. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. చెప్పండి సత్య, పెంచలయ్య హత్యకు సంబంధించి ఇప్పుడు కొత్తగా విచారణలో తాజా పురోగతి ఏంటంటారు? ఎస్ అమూల్య, కామ్రేడ్ పెంచలయ్య హత్య కేసులు అయితే ఈ నెల్లూరు అంతా ఇవాళంతా రగిలిపోతుంది. ఎవరైతే ఈ పెంచలయ్యను హత్య చేశారో ఆ కామాక్షి లేడీ డాన్ గా చెప్పబడే కామాక్షి ఇల్లు కూడా అయితే ధ్వంసమైంది. కామాక్షి ఇంటితో పాటు సహా నిందితులు జేమ్స్ మరికొందరు ఇల్లు కూడా ధ్వంసమయ్యాయి. గుంపులుగా వెళ్లి నిందితుల యొక్క ఇళ్లను అయితే సిపిఎం కార్యకర్తలు అయితే ధ్వంసం చేశారు. అయితే ఈ రోజు మనం చెప్పుకుంటే నెల్లూరు అంతా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ లో గంజాయి విక్రయాలకు వ్యతిరేకంగా బంద్ చేపడుతున్న వామపక్ష నేతలకు పోలీసులకు కొంత వాగ్వాదం కూడా అయితే జరిగింది. సిపిఎం కార్యకర్తల మీద కూడా కొంత చేయి చేసుకునే దాకా అయితే ఇక్కడ ఉన్న చోటు చేసుకోవడం అయితే జరిగింది అమూల్య. అయితే కొంత కార్యకర్తలకి సిపిఎం నేతలకి కొంత తోపులాట కూడా అయితే జరుగుతుంది కౌశల్య. మనం చెప్పుకుంటే పోలీసులకి వ్యతిరేకంగా కూడా సిపిఎం కార్యకర్తలు నినాదాలు అయితే చేస్తున్నారు. ఏదైతే లేడీ డాన్ కామాక్షి ఉందో ఆమె ఇల్లు కూల్చివేయటం, కామ్రేడ్ పెంచలయ్యకు సంబంధించి ఎవరైతే హత్య చేశారో వారి ఇల్లు కూడా కూల్చివేయటం, అక్కడ కొంత ఉద్రిక్త చోటు చేసుకుంది. ఈ రోజు నెల్లూరుకి సంబంధించి సిపిఎం కూడా బంద్ పిలుపునిచ్చడం అయితే జరిగింది. ఆ బంద్ పిలుపునిచ్చిన సమయంలో కొంత ఉద్రిక్త కూడా చోటు చేసుకుంది అమూల్య. రైట్, మరి ఇప్పుడు ఈ ఉద్రిక్తత మొదలైన తర్వాత పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఎవరైతే ఈ బంద్కు పిలుపునిచ్చారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవచ్చు, కేసులు లాంటివి నమోదు చేస్తామని కూడా పోలీసులు అయితే ఇప్పటికే ఎవరెవరు ఈ బంద్లో పాల్గొన్నారు, ఎవరెవరు ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసే పనిలో అయితే ఉన్నారు. కానీ మేము శాంతి స్వరూపంగా మేము శాంతిగా ర్యాలీ చేసుకుంటుంటే కావాలని పోలీసులు ఇలాంటి ర్యాలీలను ఎవరైనా సరే డ్రగ్స్ మీద పోలీసులు నిఘా పెట్టాలి. కానీ మేము నిఘా పెట్టి మా కామ్రేడ్ పెంచలయ్యను చంపిన వాళ్ళని మేము వారికి చంపిన వారి ఇళ్లను ధ్వంసం చేసి మేము దానికి నిరసనగా ఈ రోజు నెల్లూరులో అయితే ఒక నిరసన కార్యక్రమం అయితే చేపడుతున్నామని కూడా అయితే సిపిఎం నేతలు అయితే చెబుతున్నారు. కానీ పోలీసులకి సిపిఎం నేతలకు మధ్య కొంత తోపులాట, కొంత వాగ్వాదం కూడా అయితే జరుగుతుంది. ఎక్కువ చాలా మంది సిపిఎం కార్యకర్తలు కూడా సిపిఎం కు సంబంధించి అనుబంధ సంస్థలు కూడా అయితే అక్కడ చేరుకొని ఒక నిరసన కార్యక్రమం అయితే చేపడుతున్నారు అమూల్య. రైట్, మరి ఇప్పుడు ఈ హత్యకు సంబంధించి ఇంకా ఎవరెవరిని అనుమానిస్తున్నారంటారు? ఎస్ అమూల్య, ఎవరైతే ఉన్నారో ఈ కామ్రేడ్ పెంచలయ్య హత్యకు సంబంధించి లేడీ డాన్ కామాక్షి అలాగే జేమ్స్ ఇంకా ఎవరెవరు ఉన్నారనేది పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మేము దర్యాప్తు చేస్తున్నాము అని కూడా చెప్పినా కానీ సిపిఎం కార్యకర్తలు కానీ డ్రగ్స్ కి బలైపోయిన కామ్రేడ్ పెంచలయ్య ఆత్మకు శాంతి చేకూరాలంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా డ్రగ్స్ మీద ఉక్కుపాదం నడపాల్సిన పోలీసులు మేము దానికి నిరసనగా ర్యాలీ చేస్తుంటే మా మీద ఇలాంటి ఆంక్షలు పెట్టడం ఏంటిదని సిపిఎం నేతలు కూడా అయితే కొంత ఆందోళన అనేది కొంత ఆగ్రహం కూడా వ్యక్తపరుస్తున్నారు అమూల్య. రైట్, థ్యాంక్ యూ సత్య. కామ్రేడ్ పెంచలయ్య హత్యతో అయితే నెల్లూరు రగిలిపోతుంది. హత్యకు కుట్ర చేసిన లేడీ డాన్ కామాక్షి ఇంటిని ధ్వంసం చేశారు. కామాక్షి ఇంటితో సహా నిందితుడు జేమ్స్ ఇంకా మరికొందరు ఇళ్లను కూడా ధ్వంసం చేశారు. గుంపుగా వెళ్లి సిపిఎం కార్యకర్తలు నిందితుల ఇళ్లనైతే కూల్చివేశారు. ప్రస్తుతం సిపిఎం నేత పెంచలయ్య హత్యకు నిరసనగా బంద్ అయితే కొనసాగుతుంది. ఇక ఈ ఉద్రిక్త సమయంలో కూడా పోలీసులు కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ బంద్కు సంబంధించి పోలీసులకు మరియు సిపిఎం నేతలకి మధ్య తోపులాట అయి ఉండొచ్చు. ఇటు వాగ్వాదం కూడా జరిగిందని సమాచారం ఉంది. ఇక దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సి ఉంది. ఆవిడ